మేనిఫెస్టోలో 2,00,000 ఉద్యోగాలు కల్పిస్తామన్న ఒక హామీతోటి మనం అందరం కూడా నిరుద్యోగుల మిత్రులందరూ కూడా బస్సు యాత్రలు అన్ని యాత్రలు చేసుకుంటా కాంగ్రెస్ పార్టీని కాళ్ళకు బల్పాలు కట్టుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇలా గెలిపించిన తర్వాత ఈ ముఖ్యమంత్రులకు ఈ మంత్రులకు ఒక్కని కూడా సోయలేదు. ఎందుకంటే ఇలా ఒక్కొక్క మంత్రులు ఏం మాట్లాడుతున్నారంటే 60,000 70,000 90,000 లక్ష ఇవాళ వివేక్ స్వామి గారు లక్ష అంటున్నారు. మరి వాళ్ళ కుటుంబాలకు వచ్చినాయా? మరి వాళ్ళకు వచ్చిన ఉద్యోగాలు? మాకైతే 11,000 కంటే ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. అది కూడా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లే కానీ మీరు అధికారంలో వచ్చిన తర్వాత ఒక్కడంటే ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఎవరైతే ఇవాళ మాట్లాడుతున్నారో ఇవాళ ఫ్రంట్ లైన్ ఉన్నారో ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ మీద కావాలని కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కావాలని కొంతమందిని ఇలా అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు. మాకు కావాల్సిన ఉద్యోగాలు నోటిఫికేషన్లు మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ రోజు రాహుల్ గాంధీని ఢిల్లీ నుంచి గల్లీ పట్టుకొచ్చారు. కనీసం చిక్కడపల్లి నుంచి సెక్రటరీ ఇక్కడే ఉంది. రేవంత్ రెడ్డి ఇక్కడ రావడానికి ఎందుకు భయపడుతున్నారు? మీరు 70,000 80,000 90,000 ఇచ్చినా అంటారు కదా. మీకు దమ్ము ధైర్యం ఉంటే వీడికి వచ్చి మాట్లాడాలి. ఇవాళ మా పేర్లు చెప్పుకొని మా పేర్లు అమ్ముకొని ఇలా ఒక్కొక్క ఆయన పదవులు పొందిర్రు. ఇలా బల్మూరి వెంకట కనబడతలేడు, కోదన్ రామ్ సార్ కనబడతలేరు, ఆకుని మురళి సార్ కనబడతలేరు, రియాజ్ సార్ కనబడతలేరు. ఇవాళ ఎలక్షన్స్ ముందు వాళ్ళు ఈ సిటీ సెంట్రల్ లైబ్రరీ చుట్టూ బెల్లం చుట్టూ ఈగలు వాళ్ళట్టు వాళ్ళు. మరి వాళ్ళు ఎందుకు రావట్లేరు? ఇలా వాళ్ళ పదవులు వచ్చినాయి. ఇలా పదవులు వచ్చిన తర్వాత ఎందుకు మాట్లాడతలేరు? ఒక్క నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ అని చెప్పారు బట్టి విక్రమరావు గారు. అది కూడా డమ్మీ జాబ్ క్యాలెండర్. ఏదో ఇయ్యాలి కదా తూతూ మంత్రంగా ఇలా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా ఈ గవర్నమెంట్ లో రాలేదు. మేము కనుక రేపు జరగబోయే మహాధర్నకు జిల్లాల నుంచి మండలాల నుంచి పట్టణాల నుంచి వేల సంఖ్యలో నిరుద్యోగులు వస్తున్నారు. ఎవరైనా కావాలని పర్మిషన్ ఇవ్వకపోతే మాకు ఎవరైనా కల్పిస్తే మాత్రం ఈ ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాం. మాకు గనుక పర్మిషన్ ఇవ్వకపోతే మాత్రం ఈ ప్రభుత్వం మీద నిరుద్యోగం. ఇంకో మాట, ఈ యుద్ధం ప్రభుత్వానికి నిరుద్యోగుల మధ్యనే జరుగుతుంది. కావాలని కొంతమంది పార్టీలు ఇన్వాల్వ్ అవుతున్నారు. పార్టీలు ఎవ్వరు కూడా రావాల్సిన అవసరం లేదు. మీకు నిజంగా మా మీద చిత్తశుద్ధి మా మీద ఫైట్ చేయాలనుకుంటే టీజీపీఎస్సీ ఉంది, సెక్రటేరియట్ ఉంది, వాళ్ళ దగ్గర పోయి మీరు ఫైట్ చేయండి. మీరు కావాలని మీరు వస్తున్నారు, కావాలని వాళ్ళు ఏం చెప్తారంటే వీళ్ళ మధ్యలో వేరే పార్టీలు వచ్చి ఇన్వాల్వ్ అవుతున్నారు, వీళ్ళు పార్టీ చేపిస్తున్న వస్తుంది. కాబట్టి పార్టీ ముఖ్యులు ఎవరు రావాల్సిన అవసరం లేదు. ఇది నిరుద్యోగులు పెట్టుకున్న ప్రోగ్రామ్. ఇది ఈ ప్రభుత్వానికి నిరుద్యోగుల మధ్య యుద్ధం. నిరుద్యోగులు మాత్రమే హాజరవుతారు.